తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అనంతపురం జిల్లా జేసీఎస్ కన్వీనర్ గోపీనాథ్ యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిన్న సభ పెట్టి జైహో బీసీ అనేసి అయితే ఒక బీసీ డిక్లరేషన్ అయితే విడుదల చేశారు. ఎట్లా అనిపిస్తుంది ఆ డిక్లరేషన్ చూస్తుంటే? ఆ డిక్లరేషన్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే అండి, చంద్రబాబు నాయుడు గారికి నైజం ఒకటి ఉందండి. అవసరం వస్తే ఓడమల్లన్నా, అవసరం దాటిపోతే బోడమల్లన్నా అనే రకం చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏంటంటే ఎలక్షన్ల ముందర వచ్చేటప్పటికి ఏంటంటే ఓట్ బ్యాంక్ ఎవరికి ఉంది, ఏ కమ్యూనిటీలు ఎక్కువ ఉన్నారు, ఎవరిని ఏ మాటలతో మాయమాటలు చెప్పి తన వైపుకు తిప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కరివేపాకులాగా వదిలేద్దామనే నైజం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు ఈరోజు ఏదో జైహో బీసీ అని పెట్టడం, మీరు 2018లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా 3,400 పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత మేము ఒకటి బీసీ డిక్లరేషన్ జైహో బీసీ పేరుతో ఏలూరులో సభ చేసాం. మీరు ఒకసారి దాన్ని గమనించండి. ఆ రోజు మేము ఎంత వర్కౌట్ చేసామంటే, ఈ రాష్ట్రంలో కనుమరుగైన బీసీ కులాలు ఏమున్నాయని కూడా వెతికి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ లాంటి వాళ్ళు, ఇంకా అయితే 30,000 మాత్రమే జనాభా లాంటి ఉన్న కులాలను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా ఎలా మనం పైకి తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో 2018లోనే మేము ఒక దార్శనికతతో బీసీలను ఎలా పైకి తీసుకురావాలని బీసీ డిక్లరేషన్లో మా నాయకుడు ఏం చెప్పాడంటే, ఈ రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయి. ఈ 139 బీసీ కులాలకి ఖచ్చితంగా నేను చట్టసభల్లో అవకాశం వస్తే చట్టసభల్లో ఇస్తాను, చట్టసభల్లో రాకపోతే ఆలయాల కమిటీలైనా, డైరెక్టర్లైనా, కార్పొరేషన్లైనా, ఇంకేదైనా నామినేటెడ్ పదవైనా ఇస్తాను. అది లేకపోతే ఏదో ఒకటి కోఆప్షన్ మెంబర్లైనా ఇచ్చి ప్రతి కులాన్ని రాజకీయంగా ఎదుగుదలకి, వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదలకి, వాళ్ళకి అభివృద్ధికి ఎలా కావాలనో అలా చేసే బాధ్యత తీసుకుంటానన్నాడు. ఆ మాట ప్రకారమే ఈరోజు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాడు. ఈరోజు డీబీటీ ద్వారా మొత్తం 2,55,000 కోట్ల పైగా డీబీటీ ద్వారా ఇస్తే, అందులో ఒక బీసీ సామాజిక వర్గానికే 1,25,000 కోట్ల పైగా లబ్ధి చేకూరింది. ఇదే కాకుండా నాన్ డీబీటీ ద్వారా 55,000 కోట్ల రూపాయలు, అంటే ఇళ్ల స్థలాలు కానీ ఇంకొకటి కానీ ఇలాంటివన్నీ కూడా 55,000 కోట్లకు పైగా బీసీలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు అంటే 57 నెలల కాలంలోనే ఒక్క బీసీలకే 1,75,000 కోట్ల పైగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మీరు గమనిస్తే 2014 మేనిఫెస్టోలో దగ్గర 145కు పైగా హామీలు ఓన్లీ బీసీలకి ఇచ్చాడు. ఒక్క హామీ అంటే ఒక్క హామీ నెరవేర్చాడా? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఏం చెప్పాడంటే, ప్రతి సంవత్సరం బీసీలకి 10,000 కోట్ల బడ్జెట్ ఇస్తాను అన్నాడు. అంటే 5 ఏళ్ళకి ఎంత కావాలి? 50,000 కోట్లు కావాలి. 50,000 కోట్లు అతను ఖర్చు చేసింది ఎంత తెలుసా? 19,000 కోట్లు ఖర్చు చేశాడు. మాకేంటంటే బీసీలకు కావాల్సింది, ఒక బీసీగా నేను చెప్తున్నా, మాకు కావాల్సింది మా ఆత్మగౌరవం. మాకు కావాల్సింది, మేము రైతులుగా ఎక్కువ ఉంటాం, మాకు చిన్న చిన్న పొలాలు ఉంటాయి, 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల పొలాలు ఉంటాయి. రైతులకు కావాల్సింది ఏం కావాలి? నా పిల్లల్ని మంచి స్కూల్ డ్రెస్తో మంచి స్కూల్లో ఎలా తీసుకెళ్ళి చదివించుకోవాలి, వాళ్ళకి మంచి విద్యను ఎలా అందించుకోవాలి, రేపు పొద్దున్నే వాళ్ళు మాలాగా వ్యవసాయం చేయకోకుండా మంచి ఉద్యోగాల్లో, సాఫ్ట్వేర్ ఉద్యోగాలైనా ఇంకొకటైనా వైట్ కాలర్ జాబ్లు ఎలా చేయాలని ప్రతి తండ్రి, ప్రతి బీసీ వ్యక్తి అనుకుండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఇప్పటికే చాలామంది ఇంజనీర్లు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అది గమనించి అమ్మఒడి దగ్గర నుంచి, అంటే ఎల్కేజీ ఫుట్ ప్రింట్ దగ్గర నుంచి వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా విదేశీ విద్య అనేది ఈ కాలంలో చాలా అవసరమైంది. చాలామంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల్లో ఉన్నవాళ్ళు విదేశీ విద్య అంటే వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితి, వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళి చదువుకోలేని పరిస్థితి. అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీలింగ్ లిమిట్ అంటూ లేకోకుండా ఎవరైనా కూడా ర్యాంకులు వచ్చి చదువుకుండే స్తోమత ఉండి వాళ్ళు యూనివర్సిటీలో సీట్లుగానే తీసుకోగలిగితే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ భరిస్తుంది అనేసి ఈరోజు విదేశీ విద్యా దీవెన లాంటి పథకాలను తీసుకొని వచ్చి మేము ఎంతవరకు చదువుకోగలమో అంతవరకు తీసుకెళ్తున్నాడు. రెండోది నేనేం చెప్పాను, రైతులుగా ఉంటాం ఎక్కువగా. రైతులుగా ఉన్నప్పుడు మాకు కావాల్సింది సమయానికి కావాల్సిన పెట్టుబడి, సమయానికి కావాల్సిన రైతు ఇన్పుట్ సబ్సిడీ, సమయానికి కావాల్సిన క్రాప్ లోన్స్. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం క్రమం తప్పకోకుండా రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇస్తున్నాడు. ప్రతి 3 నెలలకు ఒకసారి క్రాప్ ఇన్సూరెన్స్లు, ఏ క్రాప్ అయిపోతానే ఆ క్రాప్కి ఇచ్చేస్తున్నాడు. క్రాప్ లోన్స్ ఏ బ్యాంకు ఆపుకోకుండా చూస్తున్నాడు.
మాకు గిట్టుబాటు ధర ఇస్తున్నాడు. ఆర్బీకే లాంటి సెంటర్లు తీసుకొని వచ్చి మాకి ఎప్పటికి మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, మేము ఎంత కమ్ముకోవాలనే దానిపైన అవగాహన ఇస్తున్నాడు. మేము పండించిన పంటకి గిట్టుబాటు ధరే కాకుండా దళారులతో మోసపోకుండా చూసేదానికి ఆర్బీకే వ్యవస్థను తీసుకొని వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇంకోటి ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్స్ తప్ప ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతే అక్కడ ఆఫర్ చేయలేము అనేది ఉంటుంది. ఆరోగ్యశ్రీలో ఈరోజు 25 లక్షల వరకు లిమిట్ పెట్టి ఏ ఒక్కరికి కూడా ఏ ప్రాబ్లం రాకోకుండా చూసుకుంటూ ప్రతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమలయ్యేలాగా అత్యధికంగా 2500 పైగా వ్యాధులు ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేలాగా, అదే కాదు గవర్నమెంట్ హాస్పిటల్స్ని కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా నాడు నేడులో డెవలప్ చేశాడు. ఈరోజు స్కూల్స్ని నాడు నేడులో డెవలప్ చేశాడు. ఈ విధంగా బీసీలకి ఏం కావాలో అన్నీ చేశాడు. ఇదొక్కటే కాదండి, రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎనలేని ప్రియారిటీ ఇచ్చాడు. నిన్న నేను ఒకసారి బీసీ డిక్లరేషన్ నేను కూడా చదివానండి. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏముందంటే ఒక 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాన్నాడు, దాని గురించి మాట్లాడదాం. ప్రత్యేక రక్షణ చట్టం అన్నాడు, దాని గురించి కూడా ఇంకొకటి ఏమన్నాడండి, 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామన్నాడు. మేము ఆల్రెడీ 1,75,000 కోట్లు ఖర్చు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బీసీల కోసం ఈ 4 ఏళ్ల 9 నెలల సంవత్సరంలోనే 1,75,000 కోట్లు ఖర్చు చేసిన ఈ 3 నెలల్లో కంపల్సరీగా ఇంకో 10,000 కోట్లు వస్తుంది. అంటే మీరు మాకు ఈ గవర్నమెంట్ చేసిన దానికంటే ఒక 35,000-40,000 కోట్లు తక్కువ ఖర్చు చేద్దాం అనుకుంటున్నారా? అంటే బీసీలు మళ్ళీ వెనుపోటు పడుద్దాం అనుకుంటున్నారా? సామాజిక న్యాయ పరిశీలన కమిటీ అండి. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు తీసుకొని వచ్చి మాకు రావాల్సిన పెన్షన్లు ఆపుదామనా, మాకు రావాల్సిన గవర్నమెంట్ పథకాలను ఆపుదామనా, మాకు రావాల్సిన ఏదైనా సర్టిఫికెట్లు కావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి, లేకపోతే వాళ్ళ ఇండ్ల దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర మేము కూర్చోవాలనా, లేకపోతే వాళ్ళు చెప్పే పాచి పనులు మేము చేయాలనా మీరు చెప్పేది? ఈరోజు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకము, ప్రతి సర్టిఫికెటు, ప్రతి కావాల్సిన అంశాన్ని కూడా బీసీల ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆత్మగౌరవం కాపాడుతూ వాళ్ళకు కావాల్సిన ప్రతిదీ టయానికి అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అవసరం ఇప్పుడు లేదు. మీరు చేయాల్సిన సామాజిక న్యాయం కానీ మీరు చెప్పిన ఏదైనా ఉందో ఆ పరిశీలన కమిటీలు మాకు జన్మభూమి కమిటీలు లాగానే కనిపిస్తున్నాయి. మాకు ఆ కమిటీలు అవసరం లేదు. ఇంకోటి ఏమన్నా రక్షణ చట్టం తీసుకొని వస్తారా? రక్షణ చట్టం ఉంటే ఏంటి తీసుకొని వస్తారు అంటే పెత్తందారులందరినీ అక్కడ పెట్టేసి ఆ చట్టంలో మీ కమ్యూనిటీ వాళ్ళనో లేకపోతే బాగా డబ్బులున్న వాళ్ళనో పెత్తందారులను తీసుకొచ్చి కమిటీలో పెట్టి బీసీలను ఎలా తొక్కాలని చూస్తారా? బీసీలు ఆల్రెడీ ఎదుగుదలగా అయినారు. ఈ 5 ఏళ్ల కాలంలో బీసీలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మంచి పేరు వచ్చింది. దాన్ని ఎలా తొక్కాలని మీరు కమిటీ తీసుకొని వస్తారా? బీసీలకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు. ఆయన ఎన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడండి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా? మీరు ఒక్కసారి మా మేనిఫెస్టో 2018లో మేము అనౌన్స్మెంట్ చేయకముందు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని పాదయాత్రలో చూసినప్పుడు వాళ్ళు 45 సంవత్సరాలు దాటితే ఎక్కువ పనులకు పోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏమన్నారు? సోమరిపోతులను చేస్తామన్నారు. ఈరోజు మీరు 50 ఏళ్ళకి చేసి మరి సోమరిపోతులను చేస్తారా? ఆ రోజు ఇంత మీకు గన ఉంటే అప్పుడు పెన్షన్ వయసు 65 సంవత్సరాలు ఎందుకు తగ్గించలేకపోయారు? 2014 నుంచి 19 వరకు పెన్షన్ వయసుని 65 సంవత్సరాల నుంచి ఎందుకు తగ్గించలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ వయసుని 65 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకు తగ్గించి 45 ఏళ్లకే నేను పెన్షన్ ఇస్తానని నా అక్కా చెల్లెమ్మలకు మాట ఇచ్చాను. అది చేయలేకపోయినా కూడా చేయూత లాంటి పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి సంవత్సరం 15,000 రూపాయల లెక్కన 75,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు నేను న్యాయం చేస్తానని చెప్పి ఫస్ట్ సంవత్సరంలో ఇయ్యలేకపోయినా కూడా 15,000ని 18,750 రూపాయలు చేస్తూ 4 సంవత్సరాలు క్రమం తప్పకుండా చేశాడు. 3 ఏళ్ళు ఇచ్చాడు. రేపు పొద్దున్నే అనకాపల్లిలో కూడా చేయుత ప్రోగ్రాంలో మిగిలిన బ్యాలెన్స్ కూడా ఇవ్వబోతున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్. అది జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పైన ఉన్న లేకపోతే అక్కచెల్లెమ్మల పైన ఉన్న కమిట్మెంట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కళ్ళబొల్లి మాటలు. ఇంకోటి చూడండి, వైసీపీ ప్రభుత్వం 75,000 కోట్ల సబ్బ్యాన్ నిధులు దారిమండి. 75,000 కోట్ల గురించి మాట్లాడుతున్నాం. 1,75,000 కోట్లు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారండి. మాకు ప్రతి ఇండ్లు వచ్చింది, ప్రతి పథకం వచ్చింది, నాడు నేడు వచ్చినాయి, స్కూల్స్ బాగుపడ్డాయి, ఇండ్లు వచ్చాయి, రైతు భరోసాలు వచ్చాయి, చేయూతలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. మీరు అనుకున్నట్టుగా సప్లాన్లు అంటే ఎలా ఉంటాయంటే అండి, కార్పొరేషన్లో లోన్ల గురించి వీళ్ళు సప్లాన్లు అంటారండి, లేకపోతే వీళ్ళు ఇచ్చే ఐరన్ బాక్సుల గురించి సప్లాన్లు అంటారు, లేకపోతే వీళ్ళు ఇచ్చే కత్తెర్ల గురించి సప్లాన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నాయి బ్రాహ్మణ సోదరులు సెక్రటరేట్కి పోయి మాకు ఆలయాల్లో చట్టబద్ధత ఇవ్వండి,
మాకు శాలరీలు పెంచండి అంటే మీ తోలు తీస్తా, మీ తోకలు కట్ చేస్తా అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అడిగింది మా శాలరీలు పెంచండి, మాకు చట్టబద్ధత ఇవ్వండి అంటే బీసీలు అన్న చిన్న చూపుతో నువ్వు అంతగా తిట్టావాళ్ళని. అదే విశాఖపట్నంలో మత్స్యకారులు వచ్చి వాళ్ళ ప్రాబ్లం చేసుకుంటే తోలు తీస్తా, తాట తీస్తా, ఏమన్నా అనుకుంటున్నారేమో, బీసీలకు ఎందుకు మీకు ఇవన్నీ అన్నారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడుందని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లెటర్ రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా? బీసీలు జడ్జిలుగా పనికిరారు అని చెప్పిన నువ్వు ఈరోజు బీసీల ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ అని చదువుతావా? బీసీల రిజర్వేషన్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? 34% రిజర్వేషన్లు బీసీలకు రావాలి అని అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ 2019 మేలో వచ్చిన వెంటనే 2019 డిసెంబర్లో, అంటే 6 నెలల కాలంలోనే బీసీలకి 34% రిజర్వేషన్ కావాలి అనేసి డిక్లరేషన్ చేస్తే బిర్రా ప్రతాప్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా, అతను ఎవరో కాదు, 2019 మార్చిలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మనకి ఉపాధి హామీ పథకం అని ఒకటి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని పరిశీలనకి అతన్ని అధ్యక్షులుగా చేసి వేసిన వ్యక్తి కోర్టుకు వెళ్ళి రిజర్వేషన్లు ఆపిన మాట వాస్తవం కాదా అని చంద్రబాబు గారిని నేను ఈరోజు అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు కల్లబొల్లి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. బీసీలకి మీరు ఏ రోజు కూడా న్యాయం చేయలేదు, చెయ్యరు, ఏ విధంగా న్యాయం చేయలేదు. 34% రిజర్వేషన్ రాలేదని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎలక్షన్లలో 34%కి పైగానే అన్ని చోట్ల టికెట్లు బీసీలకు ఇచ్చాడు. ఈ రోజుటి కూడా నేను పార్టీలో చాలా దగ్గరగా చూసి చెప్తున్నానండి, ఏదైనా ఒక మండలంలో ఎంపీపీ లేదా జెడ్పీటీసీ ఓసీలకు వస్తే కంపల్సరిగా ఒక వ్యక్తి బీసీ ఎంపీపీ కావాలి, లేకపోతే ఒక వ్యక్తి బీసీ జెడ్పీటీసీ కావాలి అని ఆయన రూల్ రాసుకొని అత్యధికంగా 245కు పైగా జెడ్పీటీసీలు బీసీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నీ గవర్నమెంట్లో ఎంతమంది ఉన్నారండి? తిప్పి కొడితే 100 మంది రిజర్వేషన్లలో వచ్చిన జెడ్పీటీసీలు కాకుండా నాన్ రిజర్వేషన్లో ఒకళ్ళకంటే ఒకళ్ళకి జెడ్పీటీసీ నువ్వు ఇచ్చావా? ఇవ్వగలిగే ధైర్యం నువ్వు చేయగలిగావా? జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు అంటే ఎనలేని ప్రీతి. బీసీలు అంటే ఆయన బ్యాక్ బోన్ క్లాస్గా చూస్తాడు కానీ బ్యాక్వర్డ్ క్లాస్గా ఎప్పుడు చూడడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? బీసీలు అంటే ఎప్పుడు కూడా ఆయన కింద కాలు చెప్పులు దొరికేవాళ్ళు, లేకపోతే ఏంటంటే కాలు మెట్లు కుట్టేవాళ్ళు, లేకపోతే ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనులు చేసేవాళ్ళు, కుమ్మర్లో కమ్మర్లో అలాంటి వాళ్ళు అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమన్యాయం చేసి అందరినీ చదివించి అందరికీ మంచి ఉద్యోగాలు ఇప్పించాలనే దార్శనికతో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తితో నా బీసీలు నమ్మే పరిస్థితుల్లో లేరు, బీసీ డిక్లరేషన్ నమ్మే పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు లేరు. అంటే బీసీ డిక్లరేషన్ బాగా ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ అంటే కూటమికి. ఈ బీసీ డిక్లరేషన్తో ప్రజలంతా కూడా చంద్రబాబు వైపు బీసీ అంటే ముఖ్యంగా బీసీలంతా టర్న్ అవుతారనేసి అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి. 2019 ముందు బీసీలు ఏదైతే అత్యధికంగా నమ్మిన కాలం ఏదైనా ఉంది, ఎవరితో పార్టీతో ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడుతో గారు ఉన్నారు. కానీ 2018లో బీసీ గర్జన అని మా పార్టీ పెట్టిన తర్వాత, 2019లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకు మేము ఇచ్చిన అత్యధిక ప్రియారిటీ రైట్ ఫ్రమ్ మినిస్ట్రీస్ 11 మినిస్ట్రీలు మేము గవర్నమెంట్లో ఇచ్చాం. తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్న మినిస్ట్రీలు 8 మంది మాత్రమే ఉన్నారు. ఈరోజు ఒక శాసనసభ అధ్యక్షులు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అదే వాళ్ళ గవర్నమెంట్లో ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉంటే, ఈరోజు ఒక మండలి అధ్యక్షులు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇంకొకటి, ఏదైనా గవర్నమెంటు ఏదైనా కులాలకి చేయాలి అంటే నామినేటెడ్ పోస్టులు, అది ఎమ్మెల్సీలైనా, రాజ్యసభలైనా, కార్పొరేషన్ చైర్మన్లైనా, డైరెక్టర్లైనా, ఈరోజు అత్యధికంగా 29కి పైగా ఎమ్మెల్సీలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే వాళ్ళ గవర్నమెంట్లో 18 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకొకటి, రాజ్యసభ సభ్యులు మా గవర్నమెంట్లో మేము వచ్చిన 5 ఏళ్ల కాలంలోనే నల్లగారిని రాజ్యసభకు పంపించాం. మీరు మీ చరిత్ర మొత్తం తీసుకున్నా కూడా ఒకే ఒక్క బీసీని మాత్రమే రాజ్యసభకు పంపించారు. ఒక్క ఎస్సీని అంటే ఒక్క ఎస్సీని కూడా మీరు రాజ్యసభకు పంపించలేకపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ఎస్సీని కూడా రాజ్యసభకు నామినేట్ చేసి పంపించాడు. ఇంకపోతే కార్పొరేషన్లు వస్తే, కార్పొరేషన్లు నేను ముందుగానే చెప్పాను, 56 బీసీ కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. 56 కార్పొరేషన్లకు చైర్మన్లు, అందులో 600కు పైగా డైరెక్టర్లు నియమించాడు. అదే కాదండి, జనరల్ కార్పొరేషన్స్లో జనరల్గా ఏంటంటే అగ్రవర్ణాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అది ఎక్కడైనా జరిగేది. దగ్గర 53కు పైగా కార్పొరేషన్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అనౌన్స్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పటికీ నాకు గుర్తుంది, ఒకేసారి 113 చైర్మన్లు అనౌన్స్ చేస్తే అందులో వచ్చేసి 56కు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చాడు. నేనే షాక్ అయ్యాను.
400కు పైగా డైరెక్టర్లు అనౌన్స్ చేస్తే 220కి పైగా డైరెక్టర్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అది రాజకీయ ప్రాధాన్యత. టికెట్లు కేటాయించినప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడు లేదంటే ఎప్పటి నుండో అగ్రవర్ణాలు ప్రాతినిధ్యం వహించిన ఎంపీ సెగ్మెంట్లో కూడా బీసీలకి ప్రాతినిధ్యం ఇవ్వడం అంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్మెంట్ దగ్గర నేను ఈరోజు ఒకటి చెప్తున్నానండి. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిలాగా నేను ఒక చిన్నవాడిని అయినా కూడా ఛాలెంజ్ ఇస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 34 సైతం పైగా ఎంపీఎల్ఏ సీట్లైనా ఎంపీ సీట్లైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ముందుకొచ్చే ధైర్యం మీకుందా? ఈరోజు 40% రిజర్వేషన్లు మీరు ఏదైతే 34% అంటున్నారో ఎమ్మెల్యేలో 34% తీసుకుందాం. 50కి పైగా ఎమ్మెల్యేలు అనౌన్స్ చేసే దమ్ము మీకుంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీలో ఉన్న బీసీలు అందరం వెళ్ళి కూడా 50కి పైగా ఎమ్మెల్యేలు అనౌన్స్ చేసుకొని వస్తాం. ఎంపీలో 25 ఎంపీలు మనకుంటే ఈరోజు 16 ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తే 9 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక ఏలూరు లాంటి పార్లమెంట్లో ఇంతవరకు ఎప్పుడు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి పార్లమెంటుగా అవకాశం ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక యాదవ్ కులస్తుడికి అక్కడ అవకాశం ఇచ్చాడు. నరసరావుపేట లాంటి స్థానాల్లో రెడ్డి వర్సెస్ కమ్మ లాంటి వాటిల్లో ఈరోజు ఒక యాదవ్ని తీసుకొని వచ్చి అక్కడ చేస్తున్నాడు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రయోగం రాజమండ్రిలో చేసి సక్సెస్ అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి ఎంత ప్రియారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అని చూడడానికి ఇది ఒక్కటి చాలు. ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే 34% రిజర్వేషన్ నేను ఏదో చట్టసభలో చట్టం చేస్తా, ఆడికి పంపిస్తా, ఈడికి పంపిస్తా కాదు. మీ చేతుల్లో ఉన్న టికెట్ల అనౌన్స్మెంట్లో మీరు 34% రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు ఇస్తామన్న ప్రకారం మీరు సీట్లు అనౌన్స్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అంతకంటే 1% ఎక్కువగానే మేము సీట్లు అనౌన్స్ చేస్తాం. అంతకంటే ఒక్క సీటు కూడా తక్కువ లేకుండా మా నాయకుడిని ఒప్పించుకొని మేము సీట్లు తెచ్చుకోగలుగుతాం. నీకు ఆ దమ్ముందా? నీకైనా నీ తొత్తు పవన్ కళ్యాణ్కైనా ఆ దమ్ముందా? ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరించగలగరా అని అడుగుతున్నాను.